1817 సర్ జోసెఫ్ డాల్టన్ హుకర్. బోటనీ చదివిన వాళ్ళకి బాగా తెలిసిన పేరు. ఔషధ మొక్కల ప్రయోగాల్లో డాల్టన్ ది ప్రత్యేక స్థానం. జియోగ్రాఫికల్ బోటనీకి ఆద్యుడిగా చెప్పుకునే డాల్టన్ పుట్టింది ఈ రోజే. ఇంగ్లాండ్లోని సఫోక్ లో బోటనీ మాస్టర్ ఇంట్లో పుట్టాడు డాల్టన్. తండ్రి సర్ విలియం జాక్సన్ హుకర్ కు బోటనిస్ట్ గా మంచి పేరుంది. ఆయన స్ఫూర్తితోనే డాల్టన్ బోటనిస్ట్ గా ఎదిగాడు. ప్రఖ్యాత జీవశాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ అంటే డాల్టన్ కు ఎంతో అభిమానం. వీళ్ళిద్దరూ ఆప్తమిత్రులు. డాల్టన్ ఔషధ మొక్కల సేకరణ కోసం అనేక దేశాల్లో పర్యటించేవాడు. మన దేశంలోని హిమాలయాలకు వచ్చాడు. బోటనీలో సరికొత్త పరిశోధనలకు తెరలేపిన డాల్టన్ 94 ఏళ్ల వయసులో 1919 డిసెంబర్ 10న చనిపోయారు. టెక్స్టైల్ మిల్స్. మనిషి నిత్యావసరాల్లో కీలకమైన బట్టల తయారీ పరిశ్రమలు. భారీ పెట్టుబడి అవసరమైన ఈ మిల్స్ మన దేశంలో మొదటిసారి స్థాపించింది ఎవరో తెలుసా? సర్ దీన్షా మానెక్జీ పెటిట్. దేశంలో తొలితరం పారిశ్రామికవేత్త అయిన మానెక్జీ పుట్టింది ఈ రోజే. ఇరాన్ నుంచి మన దేశానికి వలస వచ్చింది ఆయన కుటుంబం. బొంబాయి కేంద్రంగా వ్యాపారాలు చేసేది. మొదట్లో యూరోపియన్ కంపెనీలకు బ్రోకర్ గా ఉండేవాడు దీన్షా. ఆ తర్వాత సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాడు. సంపాదనలో కొంత భాగాన్ని దానధర్మాలు చేసేవాడు. బ్రిటిష్ ఇండియాలో దీన్షాకు మంచి పలుకుబడి ఉండేది. అప్పటి బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఉండేవాడు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాడన్న విమర్శలను జాతీయవాదుల నుంచి ఎదుర్కొన్నాడు. దీన్షాకు పాకిస్తాన్ జాతిపిత జిన్నాకు సంబంధం ఉంది. దీన్షా మనవరాలినే జిన్నా పెళ్లి చేసుకున్నారు. దేశంలోనే ఫస్ట్ బారోనెట్ గా కితాబ్ అందుకున్నాడు దీన్షా. మన దేశంలో టెక్స్టైల్ రంగానికి ఊపిరిలూదిన దీన్షా 1901లో కన్నుమూశారు. తుంగస్కా ఈవెంట్. ప్రపంచంలో అతిపెద్ద పేలుడిగా చరిత్రకెక్కిన సంఘటన చోటు చేసుకుంది ఈ రోజే. తోకచుక్క పడటం వల్ల కొన్ని 10 కిలోమీటర్ల వరకు పేలుడు ప్రభావం జరిగింది. తుంగస్కా రష్యాలోని ఒక ప్రాంతం. ఉదయం 7:14 ప్రాంతంలో పెద్ద గాలులతో పేలుడు సంభవించింది. ఆ దాటికి వేలాది చెట్లు నాశనమయ్యాయి. ఆ ప్రాంతం అంతా దుమ్ము ధూళితో నిండిపోయింది. కారణాలు తెలుసుకోవడానికి 1000 మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. చివరికి పెద్ద తోకచుక్క పడటం వల్ల విధ్వంసం జరిగిందని తేల్చారు. 1919 హాట్ ఎయిర్ బెలూన్. అడ్వెంచరిస్టులు బాగా ఇష్టపడే ఆట. ఈ హాట్ ఎయిర్ బెలూన్లకు మోడర్న్ లుక్ ఇచ్చింది పాల్ ఎడ్వర్డ్ యోస్ట్. ఈ అమెరికన్ ఇన్వెంటర్ పుట్టింది ఈ రోజే. ఇంజనీరింగ్ చదివిన పాల్ బెలూన్ల తయారీలో ఎక్స్పర్ట్. పాతకాలం నాటి హాట్ ఎయిర్ బెలూన్లకి సరికొత్త రూపమిచ్చి ఫాదర్ ఆఫ్ మోడర్న్ హాట్ ఎయిర్ బెలూన్ గా పేరు పొందాడు. ఏవియేటర్ గా కూడా పాల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. వినూత్న ఆలోచనలతో సరికొత్త ప్రపంచాన్ని సృష్టించవచ్చని నిరూపించిన పాల్ 2007లో చనిపోయారు.